దేశమునకు ఎదురుగా ఉన్నటువంటి ఆ ఊజు దేశములో ఆయన కంటే ధనవంతులు ఎవరూ లేరట. అన్నీ ఉన్న దేవుని మీదే గురి కలిగి ఉన్నాడంట. ఈ లోపట్లో ఎప్పుడు ఇలా జరుగుతాదనుకోలేనిది జరిగింది. 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అయ్యో చచ్చిపోయారా అని రోదన పెట్టలా. గురంతా ఎవరి మీద పెట్టాడంటే ఆ గర్భఫలమిచ్చిన యేసు మీద పెట్టాడు గురంతా. స్తోత్రం చెప్పండి గట్టిగా. పనివారు పోయారు, ఆస్తిపాస్తులు పోయాయి, ఉన్న డబ్బంతా పోయింది, ఇంకేమీ లేదు, అంతా వినాశనం అయిపోయింది. ఆఖరికి భార్య వచ్చి కూడా అంటుంది, ఇంకా దేవుడు దేవుడు అంటే వింటాయి బాబు, యథార్థతని విడిచిపెట్టేసి చచ్చిపోతుంది. అప్పుడు కూడా తన గురి ఎవరి మీద ఉందో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన స్తుతి కలుగుగా. స్తోత్రం చెప్పండి. అన్నీ కలిగి ఉన్న నీవు కూడా ఎవరి మీద గురి కలిగి ఉండాలి. ఒకవేళ ఏమీ లేకపోయినా ఏం కలిగి ఉండాలి? ఎవరి మీద కలిగి ఉండాలి? యేసు మీదే నువ్వు గురి కలిగి ఉండాలి. నేను ఎప్పటికీ కదల్చబడను. కారణం ఏంటంటే ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నాకు సమీపంగా ఉన్నాడు కనుక నా గురి అంతా ఎవరి మీద ఉంటుందంటే యేసయ్య మీద ఉంటుంది. స్తోత్రం చెప్పండి. రాజుగారు, దర్యావేసు రాజుగారు శాసనం రాశాడంట, ఎవరైనా ఈ 30 రోజులు కనుక ఏ ప్రార్థన వినపడినా, ఏది జరిగిన సింహాల బోనులో వేస్తామన్నారట. ఆ వార్త వినపడినా, శాసనం రాయబడిందని తెలిసినా కూడా దానియేలు గారు ఏ మాత్రం కూడా ప్రియులరా వెనుకంజ వేయకుండా ముందడిగేసి ప్రభువుని మీదే గురువు పెట్టి తలుపులు తీసుకుని మరీ ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం. నీ గురి ఎవరి మీద ఉండాలి? చూసారా, దేవుని మీద గురి ఉంది కాబట్టి తినేసే సింహాలన్నోళ్ళను దేవుడు మూయించగలిగాడు. స్తోత్రం. నీ ఎదుట ఎంతమంది శత్రువులున్నా, నీ ఎదుట ఎంతో ప్రియులారా నీ శరీరమే నీకు శత్రువు అయిపోతున్నా, నీ శరీరమే నేను బలహీనపరుస్తూ ఉన్నా, నువ్వు దేవుని మీద గురి కలిగి ఉంటే కనుక ఆ శత్రువు నోరులను దేవుడు మూయించగలుగుతాడు. నీ గురి ఎవరి మీద ఉండాలి చెప్పండి? దేవుని మీద ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఆయన నీకు సమీపంగా ఉంటాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం తర్వాత చదువుకున్నప్పుడు నా వైపు చూడండి. రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించినటువంటి ఆ యొక్క బంగారు ప్రతిమ, ఏ ప్రతిమ? బంగారు ప్రతిమ. అందరూ మొక్కలు వచ్చింది, వీళ్ళు ముగ్గురే రాలేదు. వాళ్ళని ఇప్పుడు పిలిపించిన తర్వాత ఎక్కడ వేయాలనుకుంటున్నాడు? వేసాడా వేయలేదా? ఆ పక్కన ఎవరున్నారు? బబులోను దేశమందున. ఇది రాత్రి